ఆశయాల సాధికార దీక్షర పాతికేళ్ల ప్రస్తావన పదునెక్కే పోరురా జనసేన కష్టమిది సామాన్యుడి సమరమిది ప్రజలందరి మేలు కోరే పవనన్నా వ్యూహమిది సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా సిద్ధం అన్నోటితో యుద్ధం చేద్దామురా కుట్రలు ఆపాలిరా కూటమి గెలవాలిరా కుట్రలు ఆపాలిరా కూటమి గెలవాలిరా పరమపుడు పవనన్నను ఒంటరి చేయొద్దురా కోట్ల మంది మనమంతా కోట కామురా ఆరాధన మాటల్లో కాదురా పోలింగ్ బూతుల్లో పని చేద్దాం రండిరా జనసేన గర్జనిది సామాన్యుడి సమరమిది ప్రజలందరి మేలు కోరే పవనన్న వ్యూహమిది ఎయ్యర అడుగయ్యర మన గెలుపుకు అడ్డవ్వడురా ఎయ్యర అడుగయ్యర మన గెలుపుకు అడ్డవ్వడురా జనసేన గర్జనిది సామాన్యుడి సమరమిది ప్రజలందరి మేలు కోరే పవనన్న వ్యూహమిది ఎయ్యర అడుగయ్యర మన గెలుపుకు అడ్డవ్వడురా ఎయ్యర అడుగయ్యర మన గెలుపుకు అడ్డవ్వడురా తెలుగుదేశం ఒక ఎంపీ స్థానం కంప్లీట్గా ఓన్ చేసుకుంది. మిగిలిన 15 లీడింగ్లో ఉన్నాయి. విజయవాడ కేసినేని శివనాథ్ అనుకుంటా, చిన్ని అంటారు. ఓవరాల్గా టోటల్ ఓట్స్ మార్జిన్ 2,82,085 ఓట్ల మార్జిన్ తోటి ఆయన అక్కడ ఆ తేడాతోటి గెలవడం జరిగింది, అంత మెజారిటీ తోటి. ఈ శ్రీకాకుళము ఇక్కడ చూడండి, ఇచ్చాపురము, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రవలస, నరసనపేట, రాజం, పాలకొండ, పార్వతీపురం, కురుపం కూడా ఉందనుకుంటా. కురుపం రాదండి, పార్వతీపురం మనకు వస్తుంది. అంటే పార్వతీపురం మనకు వస్తుంది 10 మొత్తం ఓవరాల్గా 10 సెగ్మెంట్లకి 10 సెగ్మెంట్ల రిజల్ట్ ఇంకా పూర్తిగా అనౌన్స్ చేయలేదు. నరసనపేట 19 కంప్లీట్ అయిపోవచ్చు. నరసనపేట 21 కంప్లీట్ అయిపోవచ్చు. ఆంధ్రవలస 19, శ్రీకాకుళం 20కి 20, పాతపట్నం 24కి 20 అయినాయి ప్రజెంట్. సో వీళ్ళు ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ లేవు. లీడింగ్లో ఉన్నారు. 100% ఎవరైతే వస్తారనుకుంటున్నామో వాళ్ళే వస్తారు పక్కాగా. లీడింగ్లో ఉన్న వాళ్ళు విన్నింగ్లో ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, వైసీపీ 1 విన్ అయింది, బీజేపీ 3, జనసేన 5, టీడీపీ 36. 100 స్థానాల్లో లీడింగ్లో ఉంది. 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ లీడింగ్లో ఉంది. ఇంకా 16 స్థానాల్లో జనసేన లీడింగ్లో ఉంది. 5 స్థానాల్లో బీజేపీ, 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. జనసేన పిఠాపురం రిజల్ట్ అనౌన్స్ చేయకుండా ఆపేస్తున్నారు. ఏంటో ఏం కథనో చూద్దాం ఒకసారి. పద్దెనిమిది కంప్లీట్ అయినా సరే ఆపేసి ఉన్నారు పిఠాపురం. 8కి అనౌన్స్ చేయకుండా లాస్ట్ రౌండ్ రిజల్ట్.